యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మొత్తం అధ్యాయాన్ని ఈ మొదటి భాగంలో మనం ధ్యానిస్తాం. మనం గత కొన్ని నెలలుగా యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా. ఈ 29, 30, 31, 32 ఈ 4 అధ్యాయాలు ఐగుప్తును గూర్చినటువంటి ప్రవచనాలు, ఐగుప్తు పతనాన్ని, ఐగుప్తు నాశనాన్ని, ఐగుప్తు మీద దేవుడు కుమ్మరించబోతున్నటువంటి ఉగ్రతను గూర్చినటువంటి ప్రవచనాలు. అందులో భాగంగా మనం 29 చూసుకున్నాం, 30 మనం చూసుకున్నాం, 31 ఈ మొదటి భాగంలో, 32 రెండవ భాగంలో. అంటే ఈ ఆదివారం ఐగుప్తు పని అయిపోతుంది. ఇక మరలా వచ్చే ఆదివారం నుంచి ఇంకో భాగంలో పడిపోతాం మనం. 31వ అధ్యాయం దేని గురించి అంటే, ఐగుప్తు రాజైన ఫరో తన్ను తాను ఘనుడుగా, చాలా గొప్పవాడుగా ఊహించుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి ఫరో గొప్పోడే, ఆనాటి ప్రపంచాన్ని శాసించున్నాడే. కానీ మిగిలినటువంటి రాజ్యాలతో పోల్చుకుని గొప్పోడు అనుకుంటే బాగుండు, కానీ ఇక నాకు మించిన గొప్పోడు లేడు అని అనుకున్నప్పుడు దేవుడు ఐగుప్తు రాజుని ఒక నీచుడుగా, నీచమైనటువంటి వృక్షముగా ఎంచుతూ దాన్ని నరికి వేస్తున్నటువంటి సందర్భం ఇది. ఐగుప్తు కంటే బలమైనటువంటి రాజ్యాలు పరిపాలన చేశాయి ప్రపంచాన్ని. అందులో ప్రప్రథమమైంది అష్షూరు సామ్రాజ్యం, అష్షూరు మహాసామ్రాజ్యం. బబులోను కంటే ముందుగా, ఐగుప్తు కంటే ముందుగా ప్రపంచాన్ని శాసించినటువంటిది క్రూరమైన జనాభా, దయాదాక్షిణ్యాలు లేనటువంటి మృగాలు లాంటి సైనికులు. అష్షూరు సైన్యాన్ని చూస్తే వణికిపోయేది ఆనాటి ప్రపంచం. అంతటి అష్షూరే కాలగర్భంలో కలిసిపోయింది. నీవెంత అని ఫరో స్థితిని తనకు తెలియజేస్తున్నటువంటి, ముందుగా హెచ్చరిస్తున్నటువంటి లేఖన భాగం ఈ 31వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుడు ఐగుప్తు రాజైన ఫరో బలాన్ని అణిచివేయబోతున్నాడు. ఒక చెట్టును నరికివేసినట్టుగా ఐగుప్తు బలాన్ని తీసివేయబోతున్నాడు. నేరుగా ఈ విషయం చెప్పకుండా తనకంటే ముందు గర్వించినటువంటి, తనలాంటి గర్వాన్ని ప్రదర్శించినటువంటి అష్షూరు అనే సామ్రాజ్యాన్ని చెట్లన్నింటికంటే బలమైన, పెద్దదైన, గంభీరమైన చెట్టు అయినటువంటి దేవదారు మ్రానుతో పోలుస్తూ, ఆ దేవదారు మ్రానునే నరికివేశాను, నీవెంత అని వర్ణిస్తున్నాడు. ఇందులో ఎక్కువ భాగం అష్షూరు పతనాన్ని గురించి ఉంటుంది. అష్షూరుని దేవుడు దేంతో పోలుస్తాడు? దేవదారు మ్రానుతో పోలుస్తాడు. చెట్లన్నింటిలోకెల్లా పెద్దవైన బలమైన చెట్లు ఏంటి అంటే దేవదారు మ్రానులు. ఇవి లెబానోనులో పెరుగుతాయి. లెబానోన్లో పెరుగుతూ ఉంటాయి దేవదారు మ్రానులు. ఇవి ఎంత ఉంటుంది వాటి కాండము అంటే, ఇలా నేను 2 చేతులు ఇలా చాపినప్పుడు ఆ చివరి ఇంకొక వ్యక్తి 2 చేతులు చాపి ఒక చేయిని పట్టుకుంటే, ఆ చివరి ఇంకో వ్యక్తి, అలా 4 వ్యక్తులు ఒకరొకరు చేతులు పట్టుకుంటే మధ్యలో ఎంత కాండం ఉంటుందో అంత కాండం ఉంటుంది దేవదారు మ్రానుకి. బలమైనటువంటి వృక్షం అది. ఇక పైకి 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు ఎత్తు పెరిగినటువంటి, ఏపుగా పెరిగినటువంటి మ్రానులు అవి. నేను ఎప్పుడు దేవదారు మ్రానుని చూడలే, వీడియోలో చూశాను, ఫోటోలో చూశాను. ఇక మీరు పొరపాటును కూడా చూసి ఉండే అవకాశం లేదు. వీడియోలో చూస్తే దాని గొప్పతనం మనకు అర్థం కాదు. వీడియోలో చూస్తే దాని గొప్పతనం తెలియాలి అంటే దగ్గరికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. పర్లేదు, మీకంటే కొంచెం నేనే నయం. ఎందుకంటే గుడ్డోళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే రాజు అంట. అవునా? ఎందుకని
అసలే కళ్ళు కనపడవు వీళ్ళకి. వీడికి ఒకవైపు చూస్తే ఇంకోవైపు అయినా కనిపిస్తాయి. కాబట్టి నేను వీడియోలోనైనా చూశాను దేవదారు మ్రాన్ని, మీరు అది కూడా చూడలేదు. కాబట్టి నేను మీకు బోధించేదానికి అర్హున్నే, ఎలిజిబుల్ పర్సన్ని. సరే చదువుదాం. అష్షూరు సామ్రాజ్యాన్ని దేవుడు దేవదారు మ్రానుతో పోలుస్తున్నాడు. దేవదారు మ్రానుని నరికినటువంటి గొడ్డలకి దాని పక్కనే ఉన్నటువంటి చందనపు మ్రానుని నరకడం పెద్ద విషయమా? చందనపు మ్రాను తెలుసా? ఎర్ర చందనం, లేకపోతే ఇంకా వేరే వేరే చెట్లు ఉంటాయి, వేప చెట్టు ఏదో చెట్టు ఉంటుంది కదా. దేవదారు మ్రానుని నరికి వేసినటువంటి గొడ్డలకి, రంపానికి దాని పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న చెట్టుని, మామూలు చెట్టుని నరకడం మామూలు విషయమా? పెద్ద విషయమా? మామూలు విషయం కదా. చూద్దాం. మరియు 11వ సంవత్సరం 3వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఎప్పుడంట ఈ వాక్కు వచ్చింది? 11వ సంవత్సరము 3వ నెల. ఏంటి 11వ సంవత్సరం గోల అనంటే, రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యం అంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ముట్టడి వేసినప్పుడు 9వ సంవత్సరం 10వ నెల 10వ తారీఖు. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు ఆ పట్టణం ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయను. ఎంత కాలం ముట్టడి వేశాడు అంటే 11వ సంవత్సరం 4వ నెల 9వ మాసము 9వ తేదీ పట్టణంలో క్షామము అఘోరమాయను, అంటే కరువు విపరీతమైపోయింది, ఇక భరించే స్థితి లేదు. అప్పటికే పిల్లలు వండుకొని తిన్నారు, పశువులు వండుకొని తిన్నారు, మనుషులు పీక్కు తిన్నారు, ఆకులు తలబట్టించారు. ఇక అయిపోయింది అందరితో. 11వ సంవత్సరం 9వ నెల 4వ తేదీకి, క్షమించండి 4వ నెల 9వ తేదీకి. ఇప్పుడు 31లో 31 వచనం. మరియు 11వ సంవత్సరం 3వ నెల 1వ దినం. ఎప్పుడు యెరూషలేము పట్టబడింది? 11వ సంవత్సరం 4వ నెల 9వ తేదీ. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు ద్వారా దేవుడు? 11వ సంవత్సరం 3వ నెల 1వ తేదీ. అంటే ఒక్క నెల ముందు యెరూషలేము నాశనం కాబోతున్నటువంటి నెల ముందు. ఇదే నెల, ఇది జనవరి కదా, అంటే డిసెంబర్ 1వ తారీఖు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఒక నెల ముందు, నెల 8 రోజుల ముందు మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని ఐగుప్తు రాజుతో. యెరూషలేము అయిపోయిన వెంటనే దెబ్బ పడేది నీకే. యెరూషలేము అయిపోయిన వెంటనే దెబ్బ తగిలేది, బబులోను సైన్యం వచ్చి పడేది నీ మీదనే అని చెప్తున్నాడు. ముందుగా దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుడు ముందుగా ప్రకటించకుండా దేన్ని చేయడు. ఎవరి విషయంలో కూడా ప్రకటిస్తాడు, చాలాసార్లు ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాతనే ఆయన ఉపద్రవాన్ని తీసుకుని వస్తాడు. మరియు 11వ సంవత్సరం 3వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోనూ ఇట్లనుము, ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? బహుశా మనకి ఇక్కడ ఐగుప్తు రాజైన ఫరోతో అనగానే ఏంటి ప్రతి ఆదివారం ఐగుప్తు అంటాడు, అష్షూర్ అంటాడు, ఫిలిస్తీ అంటారు, సీదోను, తూరు, ఎందుకు వచ్చిన ఇబ్బంది మాకు, ఏంటి ఇవన్నీ అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే మనం సరిగ్గా చదువుకోలేదు కాబట్టి, ప్రపంచ చరిత్రను గూర్చి అవగాహన లేదు కాబట్టి. అయితే నేను చదువుతున్నటువంటి ప్రతిదీ కూడా బైబిల్లోనే ఉంది, మీరు తెచ్చుకున్న బైబిల్లోనే ఉంది. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఏంటి ఎప్పుడు ఏదో పాత నిబంధన తీసుకుని దాన్ని మాట్లాడుతుంటాడు అని అంటే, మనం పట్టుకున్న బైబిల్లో ఉన్న ప్రతి మాట మనకు తెలియాలి, ప్రతి వాక్యం మనకు తెలియాలి.
ఈ బైబిల్ నా చేతిలోనే కాదు, మీ చేతిలో కూడా ఉంది. ఇందులో ప్రతిదాన్ని గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఐగుప్తును గూర్చి ప్రకటింపజేస్తున్నాడు. ఐగుప్తు అంటే చిన్నది కాదు, ప్రపంచాన్ని శాసించినటువంటి రాజ్యం అది ఒకప్పుడు. ఆ ఐగుప్తు రాజైన ఫరోకే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆ ఐగుప్తులో సగానికి సగం ఉండదు భారతదేశం. అంటే ఆ ఆఫ్రికా ఖండం ఉంటుంది చూసావా, ఆఫ్రికా ఖండంలో సగానికి సగం ఉండదు భారతదేశం. ఆఫ్రికా ఖండంలో ఐగుప్తు అనేది ఒక ప్రాంతం. ఆ ఐగుప్తు మొత్తం ఆనాటి ప్రపంచాన్ని పరిపాలించింది. ఇప్పుడు అది ఒక చిన్న భాగంగా మిగిలిపోయింది, కానీ అప్పట్లో మొత్తం ప్రపంచాన్ని శాసించింది. ఆనాటి ప్రపంచాన్ని, మరలా మొత్తం ప్రపంచం అనుకుంటే మొత్తం గ్లోబ్ అంతా అని కాదు. ఆనాడు మానవ జాతి ఎంతవరకైతే విస్తరించిందో, ఆనాడు ఏవైతే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయో వాటన్నిటి మీద పెత్తనం చెలాయించింది, అది దాని అర్థం. ఐగుప్తు పరిపాలించిందని కానీ ఏంటి, అండమాన్ నికోబార్ని కూడా పరిపాలించిందా, అంటార్కిటికాని కూడా పరిపాలించిందా, అది కాదు నేను మాట్లాడుతుంది. 2025 కోణం కాదు నేను మాట్లాడుతుంది. ఆనాటి ప్రపంచంలో ఏవైతే బలమైన సామ్రాజ్యాలు ఉన్నాయో వాటిని తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించింది, బలమైన సామ్రాజ్యంగా ఎదిగింది ఐగుప్తు సామ్రాజ్యం. అలాంటి ఐగుప్తు రాజైన ఫరోకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇక ఈరోజు పరిపాలిస్తున్నటువంటి నాయకులు అంటూ ఉంటారు కదా, చోటా భీమ్ అంటుంటామే. కార్టూన్ నెట్వర్క్లో చోటా భీమ్ వస్తాడు తెలుసా, ఒక లుంగి కట్టుకొని బూట్లు వేసుకొని ఇంకేముండదు ఒంటి మీద. ఏం చేస్తాడు, బలం రావాలంటే ఒక లడ్డును టపికో నోట్లో వేసుకుంటాడు, ఇంత బలం వస్తుంది, అలా గుద్దుతుంటాడు కదా, చోటా భీమ్ అంటారు. ఈరోజు ఉన్నటువంటి నాయకులు సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ధిక్కరిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో చోటా భీములు, అంతే చోటా భీములు. ఆ రోజు మోటా భీమే దిక్కు లేకుండా పోయాడు. ఈరోజు చోటా భీములకి ఈరోజు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరిని గురించి మాట్లాడుతాను నేను ఇంతకీ, ప్రపంచ అధికారాన్ని గురించి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ధిక్కరిస్తున్నటువంటి వ్యవస్థను గురించి మాట్లాడుతూ, ఈరోజు ఉన్న వాళ్ళకి షుగర్లు బీపీలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళకి పెద్దగా ప్రయాసపడాల్సిన అక్కర్లే. కానీ ఆ రోజు ఫరో ఆయన కానీ, ఆయన బలం కానీ, ఆయన సైన్యం కానీ, ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహంతోనూ ఇట్లనుము, నరపుత్రుడా నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహంతోనూ ఇట్లను, గనుడవైన నీవు ఎవరితో సమానుడవు? ప్రశ్నార్థకం. ఎవరికి సమానం నీవు? ఎంతకి, ఎవరికి గొప్ప నువ్వు? ఏ గొప్ప వ్యక్తితో నిన్ను సమానం చేసుకుంటావు భూమి మీద అని అడుగుతున్నాడు. ఎవరితో సమానుడవు? దేవుడు ఇదే ప్రశ్నని, అంటే ఇంచుమించు ఇలాంటి ప్రశ్నే యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మాట్లాడతారు చూడండి. 40వ అధ్యాయము 18వ వచనం, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ప్రశ్న. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను కాదని విగ్రహాన్ని మలుచుకుంటున్నటువంటి ప్రపంచ మానవాళితో యెషయా ద్వారా దేవుడు అడుగుతున్న ప్రశ్న, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ప్రశ్న. ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు? చెప్పండి. దేవుడికి ఈ రూపం సాటి అని దేన్నైనా చేయగలమా? 21, మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? దేవుడు అడుగుతున్నాడు. భూమిని స్థాపించిన విధానాన్ని బట్టి మీరు గ్రహించలేదా నేను ఎవరినో? మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను.
నేనున్నాను, ఎగ్జాక్ట్గా నాలాంటి రూపాన్ని, బియ్యపు గింజ ఉంటుందా, బియ్యపు గింజ, ఆ బియ్యపు గింజని 1,000,000 ముక్కలుగా కత్తిరిస్తే, ఎన్ని ముక్కలుగా, 1,000,000 ముక్కలుగా కత్తిరిస్తే ఆ 1,000,000 ముక్క ఉంటుంది చూసారా, కనపడుతుంది అంటావా? కనపడదు కదా. అంత పరిమాణంలో నా రూపాన్ని ఉన్నట్టుగా చేసి దానికి సాగిలపడి ఆరాధిస్తున్నారు అనుకుందాం, నన్ను వదిలిపెట్టి. అప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలి? నా రూపాన్ని బియ్యపు గింజలో 1,000,000 వంతులో తయారు చేసి దానికి సాగిలపడి నువ్వు మాకు వద్దని నన్ను వెళ్ళమన్నారు అనుకోండి, అప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలి? నన్ను నేనేమనుకోవాలి, మిమ్మల్ని ఏమనుకోవాలి? అయితే రూపం ఏంటి? ఎగ్జాక్ట్గా నేనుంటే ఉన్నాను, అద్భుతంగా చేశాను, బంగారంతో, వజ్రాలతో, వైడూర్యాలతో, అబ్బో అద్భుతంగా అలంకరించారు, నేనే. కాకపోతే ఎంత పరిమాణంలో? ఒక బియ్యపు గింజలో 1,000,000 ముక్క ఉంటుంది కదా, ఆ ముక్క. సరే, నేను లేనప్పుడంటే చేశారు, నేను వచ్చి ఇప్పుడు దాన్ని వదిలిపెట్టండి, నేను వచ్చేసానంటే నువ్వు మాకు అక్కర్లే, మాకు ఇదే కావాలంటే ఇంత మీరు నన్ను గౌరవిస్తున్నారా? అది ప్రశ్న. గౌరవిస్తున్నారా? అజ్ఞానులు, అమాయకులు అని అనాలి కదా. బియ్యపు గింజలో 1,000,000 రెట్టు అంటే పెద్దది, ఏది నాతో పోల్చుకుంటే. కానీ ఇంత సృష్టిని చేసినటువంటి ఆయన, ఇంత సృష్టిని చేసినటువంటి ఆయనకి ఆకాశమెత్తు విగ్రహం పెట్టినా సరే కనపడదు, కనబడుతుంది. మనం పోయిన వారము అంతకుముందు చూసుకున్నాం కదా, ఒక గ్యాలక్సీ నుండి ఇంకో గ్యాలక్సీకి వెళ్ళాలంటే 5,00,000 సంవత్సరాలు ప్రయాణం చేయాలంట. ఏది? కాంతి వేగంతో. సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల చొప్పున, సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల చొప్పున, సెకండ్ కన్ను మూసి కన్ను తెరిసేలో 3,00,000 కిలోమీటర్లు వెళ్తే, అలా 5,00,000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే స్పీడ్ తగ్గించకుండా. ఎందుకంటే అంతరిక్షంలో స్పీడ్ బ్రేకర్లు ఉండవు కదా. ఉంటాయా? స్పీడ్ బ్రేకర్లు ఉండవు, పెట్రోల్ అయిపోయింది అనేది. ఎందుకంటే మనం వెళ్తున్నది కాంతి వేగంతో కదా, కాంతి పుంజంలో కదా వెళ్తూ ఉన్నది. అలా 5,00,000 కిలోమీటర్లు వెళ్తే ఒక గ్యాలక్సీ నుండి ఇంకో గ్యాలక్సీకి వెళ్తాం, అంతే. ఈ అంచు నుంచి ఈ అంచులోకి. ఇంతకీ ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి ఇలాంటివి అంటే 100 బిలియన్ అంట. బిలియన్ అంటే 100 కోట్లు, 100 బిలియన్ అంటే ఇక 100 పక్కన 100 కోట్లు పెట్టుకోండి, సున్నాలు ఎంచుకోండి, నాకు తెలియదు అదంతా. అన్నీ ఉన్నాయని అంచనా, మరలా ఖచ్చితంగా చెప్పింది లేదు, అంచనా. ఇప్పుడు చెప్పండి, ఇంత యూనివర్స్ని క్రియేట్ చేసిన ఆయనకి ఈ మొత్తం భూమి ఎంత ఉందో అంత ఎత్తు విగ్రహాన్ని పెడితే, వజ్రంతో, మిగిలినటువంటివి కాదు, వజ్రం దాంతో పెడితే, అబ్బో ఎంత గొప్పది పెట్టారు అని దేవుడు అంటాడా? ఆయన కనపడదు. ఒకవేళ ఆయనకు భూతద్దం ఇవ్వాలన్నా భూతద్దం తయారు చేయలేము మనం. అదంటున్నాడు దేవుడు, మీరు ఏ రూపమును నాకు సాటి చేయదురు అని అడుగుతున్నాడు. దేన్ని సాటి చేస్తాం? ఎంత అమాయకులు అంటే, ఆ రోజు నెబుకద్నెజరు ఆ మైదానంలో బంగారు విగ్రహాన్ని పెట్టించి సాగిలపడండి అన్నాడు. నేను పెట్టించిన విగ్రహాన్ని సాగిలపడకపోతే ఈ అగ్నిగుండంలో పడేస్తానని. ఇలా విగ్రహాలు పెట్టి జనాంగాల్ని సాగిలపడేట్టు చేస్తున్నటువంటి వారిని ఆయన ఒక అగ్నిగుండం వేశాడు, దాంట్లో వేస్తాడు తీసుకుని వెళ్ళి. మరి అంతే కదా, నెబుకద్నెజరే ఆయన పెట్టించిన విగ్రహాన్ని సాగిలపడకపోతే అగ్నిగుండంలో వేస్తే, మరి ఇలాంటి విగ్రహాలు పెట్టి మనుషులు సాగిలపడేట్టు తీసి ఆయన మూసిపెడుతున్న వాళ్ళ కోసం దేవుడు అగ్నిగుండం వేయలేదంటావా? వేశాడా? ఆ పైన మండుతుంది సూర్యుడు, అది అగ్నిగుండమే. అంత అగ్ని ఎక్కడుంది అనుకుంటారేమో. రాత్రిపూట అలా వెన్నెల్లో పడుకొని చుక్కలు ఇస్తుంటాం, చూసాం మనం. అవన్నీ అగ్నిగుండాలే, తెలియక ఎంచుతున్నాం. పొరపాటున తెలిస్తే మంచం బయట లోపల వేసుకుంటాం. అప్పుడప్పుడు అలా చుక్కలు పడుతుంటాయి చూసారా, చుక్కలు బయటప్పుడు ఏం చేస్తాం, ఇలా కళ్ళు మూసుకుంటాం. ఎందుకని?
ఆ గుడ్డి చుక్క పడుతుందంట. మనకు గుడ్డి, దానికి కాదు. అలా చుక్కలు పడుతుంటాయి చూసారా, అవి గ్రహ శకలాలు. ఎంత ఉంటాయి తెలుసా? ఎవరెస్ట్ శిఖరం ఎంత ఉంటుందో అంత ఉంటుంది, అంత పరిమాణంలో అవి పడుతున్నాయి కింద. అయితే అక్కడి నుంచి అవి ఎప్పుడైతే భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయో మండడం ప్రారంభిస్తాయి. అక్కడ గాలి ఉండదు కదా. ఎప్పుడైతే భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయో వెంటనే ఈ గాలి, ఈ రాపిడికి మండడం ప్రారంభిస్తాయి. అలా భూమిని ఢీ కొట్టే లోపు కరిగిపోతుంది అది. ఒకవేళ దానికంటే పెద్ద సైజులో ఉందనుకో, భూమిని ఢీ కొడుతుంది. మనకు అర్థం కాక మంచం బయట వేసుకున్నాం, కానీ అర్థమైతే ఎందుకు వచ్చిన పరిస్థితి అని లోపల వేసుకుంటాం. లోపల కాదు, అండర్ గ్రౌండ్లో ఒక బంకర్ని నిర్మించుకుంటాం. ఎందుకని? ఏదొచ్చి పడితే ఏమైపోతామో అని. ఇలాంటి పదజాలం మనకు తెలియదు. గ్రహశకలాలు, ఈ ఉల్కాపాతాలు ఇవన్నీ తెలియదు కాబట్టి బయట వేసుకొని అలా నక్షత్రాలు పెంచుతున్నాం. కానీ అవన్నీ అగ్నిగోళాలు, అవన్నీ అన్నీ మంట, పెద్ద పెద్ద పర్వతాలు లాంటివి ఉన్నాయి పైన అంతరిక్షంలో. నేనేం చెప్తున్నానంటే, ఒక విగ్రహాన్ని నిలవబెట్టి దీనికి సాగిలపడండి అన్నాడు నెబుకద్నెజరు. ఎందుకని? అన్ని సంస్కృతులు నేను పెట్టించిన విగ్రహానికి సాగిలపడితే నా అధికారాన్ని వీళ్ళు శిరసావహిస్తారు అని. ఎందుకు పెట్టించాను విగ్రహాన్ని? ఈయనేదో భక్తుడై వీళ్ళందరినీ భక్తిపరులుగా మారుద్దామని కాదు. విగ్రహాలు ఎందుకు వస్తాయంటే, నేను పెట్టించిన దానికి సాగిలు పడితే నాకు సాగిలు పడ్డారని ఒక ఈగో, అంతే. ఎక్కడైనా ప్రపంచంలో నేను నిలవబెట్టిన దానికి మీరు సాగిలు పడితే నాకు సాగిలు పడినట్టు, నా దైవత్వాన్ని దానికి ఆపాదించి దానికి సాగిలు పడితే నాకు సాగిలు పడినట్టుగా నా అహాన్ని చల్లార్చుకునేటువంటి ప్రయత్నం ఆ రోజు నెబుకద్నెజరు చేశాడు. తర్వాత దర్యావేష్ చేశాడు. తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారులు చేస్తున్నది కూడా అదే. అలా మనుషుల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం. దూరాయన మైదానంలో నిలబెట్టినటువంటి ఆ బంగారు విగ్రహం ఉంది కదా, అందులో ప్రాణం లేదని ఆయన కూడా తెలుసు. కాకపోతే ప్రాణం ఉండి బుర్ర లేని వాళ్ళందరినీ, ప్రాణం ఉండి కూడా బుర్ర లేని వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళందరినీ ఈయన వైపు తిప్పుకోవడానికి పెట్టినటువంటి వ్యూహం అది. ఏ రూపాన్ని నాకు సాటి చేయుదురు? ప్రశ్న. సమాధానం ఏంటి? ప్రభువా, అసలు నీ రూపం తెలిస్తే కదా నీకు సాటి చేసే రూపాన్ని తయారు చేయగలము. తయారు చేయగలరా? ఇంత యూనివర్స్ని చేసిన ఆయన ఇందులో ప్రయాణం చేయడానికే 5 లక్షల కిలోమీటర్లు అయితే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, మరి పూర్తిగా ప్రయాణం చేయాలంటే దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడు? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి. మీరు పొరపాటున 70-80 అనకండి. ఎవరో బ్రతికినోళ్ళు బ్రతికితే కదా 70-80 అంటాం. బ్రతకపోతే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి. కాబట్టి లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది లేదు. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. అంతా ఊహ ఇదంతా. దేవుడు అడుగుతున్నాడు అలాంటి ప్రశ్న. యెషయా గ్రంథంలో అడిగినటువంటి ప్రశ్న లాంటిదే ఫరోతో అడుగుతున్నాడు. ఫరో, ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? నేను ఘనుణ్ణి అనుకుంటున్నావు కదా, ఎవనితో సమానము నీవు అని అడుగుతున్నాడు. ఆ రోజు దేవుడికి విగ్రహానికి పోల్చినప్పుడు ఏ రూపాన్ని నాకు సాటి చేస్తారు అని అడిగాడు యెషయా ద్వారా. ఇప్పుడు ఫరోతో అడుగుతున్నాడు, ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు అని ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. 3వ వచనం, అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టు ఉండిరి. నీకంటే ముందు బలమైన సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం కదా. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు, అంటే ఇప్పుడు లేరు వాళ్ళు ఎలా ఉన్నారంటే, అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములు కంటెను. మీరు ఎప్పుడైనా మద్ది చెట్టు చూసారా? మద్ది చెట్టు, మద్దిమాను చూసారా? ఎక్కడ చూశారు? దేవస్థలాల దగ్గర మద్దిమాను చూసారు మీరు ఎప్పుడైనా? ఎంత ఎత్తు ఉంటాయి?
మా ఊరిలో ఒక మద్యమాను ఉంది. చిన్నప్పుడు దాన్ని చూసి అనుకునేవాడిని, ఇంత పెద్ద చెట్టు అని. ఎందుకంటే మిగతా చెట్లనే దాని కాండం దగ్గర కూడా, అంటే కొంచెం ఎత్తు కూడా ఉండవు. ఎంత పెద్ద మానైనా, తాటి మానైనా సరే దాంట్లో సగానికి సగం కూడా ఇంకా తక్కువే, చిన్నది ఉన్నట్టు ఉంటుంది. తాటి చెట్టు కూడా దాని పక్కనే, ఏపుగా పెరిగిన తాటి చెట్టు ఎంత ఉంటుంది దాని పక్కన, పొట్టగొడుగున్నట్టు ఉంటుంది. అంత పెద్దది మద్యమాను మా ఊర్లో ఉన్నది. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంకొకటి ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎలా ఉంటుందంటే, లోపల గుట్ట కింద లోపల ఉంటుంది, ఇలా తగ్గు ఉంటుంది. మా ఊరు ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఈ ఎత్తులో నుంచి పైకి కనపడే ఒకే ఒక చెట్టు మద్యమాను. అదిగో ఆ చెట్టు ఉంది కదా, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పుకునేవాడిని. అంటే ఇలా ఒక కొండ లాంటి లోయ లాంటిది ఉంటే అక్కడి నుంచి పెరిగి అది ఎంత పైకి వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఊర్లందరికీ అదే కనపడుతుంటుంది చెట్టు. ఇంకెంత పెద్దదై ఉండాలి. ఓసారి మా నాన్నని అడిగాను, ఈ మా ఊర్లో ఉన్నట్టు మద్యమాన్ని చూపించి, ఏంటి నాన్న ఇది ఇంత పెద్ద చెట్టు అంటే, మా నాన్న అన్నాడు, ఇది పెద్ద చెట్టు కాదు, ఇది పిల్ల చెట్టు అన్నాడు. అదేంటి అంటే, అదే స్థానంలో ఒకప్పుడు దీని తల్లి ఉండదంట. ఆ చెట్టు మీదికి పైకెక్కి చూస్తే అక్కడి నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ఉన్న తిరునాలు కనిపించేదంట. అప్పట్లో ఆ చెట్టు మీద ఎక్కి నివాసం ఉన్న వాళ్ళు ఒక విధమైన జాతి ఉండేదంట అక్కడ. ఆ చెట్టు కొనకెక్కితేనంట అక్కడ కూర్చొని బీడి తాగుతూ అక్కడ కొన్ని వందల కిలోమీటర్లో ఉన్నటువంటి ఆ తిరునాళ్ళను చూసేవాళ్ళంట. అంటే వినిపించేది కాదు, చూసేవాళ్ళు, అదిగో పలానా తిరునాళ్ళు అదే అని. అంత పెద్ద చెట్టు అంట. అయితే ఏదో ప్రమాదం జరిగిందో ఏమో తెలియదు. అంటే పెద్ద పెద్ద తొర్రలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద తొర్రలు ఎండిపోయినటువంటి ఏమైనా ఉంటాయి కదా, ఏదో మొత్తానికి బీడీ వేశారు, ఏదో వేశారు, మొత్తానికి తెలియదు కానీ మొత్తం తగలబడిపోయింది అది. అలా తగలబడిపోతే ఆ మిగిలినటువంటి ఆ మొద్దులో నుంచి మొలిచిన మొలక, ఆ చిన్న పిల్ల చెట్టు ఇప్పుడు పెద్దదైంది. దీని తల్లిని చూస్తుంటే ఇంకేముందో అన్నాడు మా నాన్న. ఆయన కూడా చూడలే, వాళ్ళ పితరులు ఆయన చెప్పారు, అది విషయం. ఇంతకు నేనేం చెప్తున్నాను, ఈ మద్యమాను చూస్తే ఎంత పెద్దదా అనుకుంటే, ఇప్పుడు ఈయనేమంటున్నాడు, అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములు కంటెను. దాని కొన ఎక్కడికి వెళ్ళిందంట, మేఘాలు కంటింది. మేఘాలు ఎంత ఎత్తులో ఉంటాయి, కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటాయి మేఘాలు, అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. అంటే మేఘాలు కంటే అంత ఎత్తు, అక్షరార్థంగా కాకపోయినా అలంకారంలో అయినా సరే, పోలికలో అయినా సరే, మేఘాల కంటే అంత ఎత్తు అంటే అంత పైకి వెళ్ళిపోయిందని అర్థం. దేవదారుమానం చాలా పెద్దగా ఉంటుంది. అది లెబానోను పర్వతాల మీద ఉంటుంది. పర్వతం అంటేనే పెద్దది, దాని మీద మరలా అంత పెద్ద పొడవాటి చెట్టు, మేఘాలు కంటినటువంటి కోన. ఎవరిని పోలుస్తున్నాడు, అష్షూరు సామ్రాజ్యాన్ని పోలుస్తున్నాడు. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోని చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నింటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖల్లో గూళ్ళు కట్టుకునేను, భూజంతువులన్నీ దాని కొమ్మల కింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఎంత పెద్దదంటే, పక్షులు దాని మీద గూళ్ళు పెట్టుకున్నాయి, జంతువులు దాని కింద నివాసం ఉన్నాయి, సకల జనాలు దాని కింద ఉన్నారు. ఇదంతా వర్ణన. అంటే అష్షూరు సామ్రాజ్యం ఎంత విస్తరించింది అనేదానికి వర్ణన ఇది. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తారమైన జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను. దేవుని వనం అంటే, దేవుని వనం అంటే ఏంటి? తూర్పు దిక్కున దేవుడు ఒక తోటను వేసి, అవునా, ఏదేని తోట, ఏదేని తోటలో ఉండే దేవదారు మ్రాణులు దీన్ని మరుగు చేయలేకపోయాయి అని అంటున్నాడు. ఏదేని తోటలో దేవుడు దేవదారు మ్రాణులు వేశాడా? వేశాడు కానీ చెప్తున్నాడు, దేవదారు మ్రాణులు వేశాడంట. ఏదేని తోటలో ప్రారంభంలో దేవుడు వేసిన ఆ దేవదారు చెట్లే
ఈ దేవదారు చెట్టుని మరుగు చేయలేకపోయాయి, దాచిపెట్టలేకపోయాయి. అంటే వీటికంటే ఏపుగా పెరిగింది, ఎత్తుగా పెరిగింది. ఇంకా అర్థమయ్యేటట్టు చెబుతాను. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఉన్నారా, ఇశ్రాయేలీల్ని ఒక రాజ్యంగా ఏర్పాటు చేసింది, ఒక జనాంగంగా చేసింది ఎవరు? దేవుడే. అయితే దేవుడే రాజ్యంగా చేసినటువంటి ఇశ్రాయేలీల రాజ్యం సైతం అష్షూరు సామ్రాజ్యాన్ని ఆపలేకపోయింది. అది దాని వర్ణన. దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షాలే ఈ దేవదారు వృక్షాన్ని మాటుపరచలేకపోయాయంటే దేవుని రాజ్యం అయినటువంటి ఇశ్రాయేలు సైతం ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని ఆపలేకపోయారు, దాన్ని మించలేకపోయారు. అంత బలమైన సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం. దాని వర్ణన ఆయన వర్ణిస్తూ మనకు అర్థం కాదని, దేవుని వనంలో ఉన్న దేవదారు వృక్షాలే దాన్ని మరుగు చేయలేకపోయాయంటే ఇంకెంత పెద్దది అని మనకు అర్థం కావాలి. దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. ఈ సరళ వృక్షాలు ఏంటో నాకు తెలియదు. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. ఈ అక్షోట వృక్షాలు కూడా నాకు తెలియదు. దానికి ఉన్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షముల్లో దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున, ఎవరు శృంగారించాడంట? విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున. అష్షూరు సామ్రాజ్యానికి అంత విస్తారమైన విస్తీర్ణం, ఇంత సామ్రాజ్యం మీద పట్టు ఎలా వచ్చిందంట? వాళ్ళ సైనిక వ్యవస్థను బట్టి కాదంట, నేను దాన్ని శృంగారించినందున. ఏ రాజ్యమైనా విస్తరించాలి అన్నా దేవుడే విస్తరింపజేయాలి, ఏ రాజ్యాన్ని కత్తిరించాలన్నా దేవుడే కత్తిరించాలి. ఒకడు గెలవాలన్నా, ఒకడు ఓడిపోవాలన్నా, ఒకడు బ్రతకాలన్నా, ఒకడు చావాలన్నా దేవుడే విస్తరింప చేయాలి, అంతే. లేదు నాకై నేను విస్తరింప చేసుకుంటా అంటే ఏమీ జరగదు. మానవుడు తన స్వశక్తితో విస్తరింప చేయలేడు. దేవుడు విస్తరింప చేయాలంటే విస్తరింపజేస్తాడు, దేవుడు తుంచేయాలంటే తుంచేస్తాడు, అంతే. దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడో, ఎంత ఇవ్వాలనుకుంటాడో, ఎంతకాలం ఇవ్వాలనుకుంటాడో దేవుడు నిర్ణయించిన కాలాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి, దేవుడి చిత్తాన్ని బట్టి విస్తరిస్తుంది. విస్తారమైన కొమ్మలతో, కొమ్మలు అంటే సామంత రాజులు లేదా ఆయనకు లోబడినటువంటి సామ్రాజ్యాలు, ఆయన కింద ఉన్నటువంటి రాజ్యాలు, విస్తారమైన కొమ్మలతో ఎంత దూరం వెళ్ళినా సరే అష్షూరు రాజ్యంలో కలిసిపోయినటువంటి సామ్రాజ్యాలు, రాజులు, విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని నేను శృంగారించాను. కానీ అష్షూరు రాజుకి ఈ మొక్క తెలియలే పాపం, అందుకే కాలగర్భంలో కలిసిపోయాడు. దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన గుర్తించలేదనుకో, మనసులో అనుకున్నాం అనుకో, నేను ఎంత బలమైనోడిని కాబట్టి ఇంత దక్కింది అని అనుకున్నాం అనుకో, ఆ రోజు నుంచి కత్తిరింపులు స్టార్ట్ అవుతాయి, అంతే. ఆ రోజు నుంచి కత్తిరింపులు ప్రారంభమవుతాయి. మనం తినే ప్రతి మెతుకు ఆయన ఇచ్చిందే, మనం కట్టుకుంటున్న ప్రతి బట్ట ఆయన ఇచ్చిందే. బట్ట కట్టడానికి దేహం నిటారుగా నిలబడింది కదా, ఇది కూడా ఆయన నిలబెట్టిందే. ఆయన సార్వభౌమ అధికారంలో ఇవన్నీ మనకు ఇస్తున్నాడు ఆయన, అంతే. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడెను. ఎంతగా శృంగారించాడు అంటే దేవుని వనమైన ఏదేని తోటలో ఉన్న వృక్షాలన్నీ దాని సొగసును చూచి అసూయపడెను. మిగిలినటువంటి రాజ్యాలన్నీ అసూయపడేటి. ఇంత అందమైన సామ్రాజ్యం, ఇంత అద్భుతం, ఇంత బలమైనటువంటి సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం అని ప్రతి ఒక్కరూ అసూయపడేవాళ్ళు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో గోల్కొండ కోట వెళ్ళారా? గోల్కొండ, మన గోల్కొండ మిరకాయలు తెలుసా? గోల్కొండ మిరకాయ అంటాం, ఎంత ఉంటుంది కదా, అంతే ఉంటుంది. నోట్లో పెట్టుకున్నాం అనుకో, గోల్కొండ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళచ్చు, ఎక్కడ ఆగకుండా ఇక్కడ నుంచి గోల్కొండ దాకా వెళ్ళచ్చు. ఎందుకని అంత మైలేజ్ వస్తుంది, అంత ఫ్యూయల్ వస్తుంది మనకి పరిగెత్తడానికి. చాలా కారం ఉంటుంది కదా. వాళ్ళు మొత్తానికి గోల్కొండ అనే పేరైతే విన్నారు కదా, గోల్కొండ మిరకాయ పుణ్యమా అని గోల్కొండ విన్నారు కదా.
ఆ గోల్కొండ మనం చూస్తే మొత్తం కొండంతా ఆక్రమించి కట్టుంటారు ఆ కోటని. ఇది మన పక్కనే సిద్ధవటం కోట ఉందా, ఇది కూడా కోటే, అది కోటే, రెండు కోటలే. ఇక్కడ మట్లిలో కూడా కోట ఉండదట, మట్లి కోట, మట్లి రాజులు పరిపాలించారు. ఇప్పుడు లేదు అది. ఎందుకని? అంత పెద్ద కోట అది, అంత కట్టుకుంటారు. కాలక్రమేణా ఏం చేశారు మిగతా వాళ్ళు, ఒక్కొక్క రాయి ఎత్తుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని రోళ్ళు రోకలు తీసుకుంటారు. దెబ్బతో కోట అయిపోయింది. ఆ దూలాలు రాళ్ళు వీక్కోమంటారు అందరూ. ఎందుకంటే అంత పెద్ద కోట, అగ్గిపెట్టి సైజులో. ఇప్పుడు ఈ మట్లి కోట, సిద్ధవటం కోటను చూసి ఏమనుకుంటుంది? అసూయపడుతుంది, నాకంటే పెద్దదని. ఈ సిద్ధవటం కోటకి గోల్కొండ కోటను చూపించామనుకో, ఇది సిగ్గుపడుతుంది, అసూయపడుతుంది, నాకంటే పెద్ద కోటదని కదా. ఇక్కడ ఏమన్నాడు అంటే, విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించిన దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడెను. మిగిలినటువంటి రాజ్యాలన్నీ అశ్షూరును చూసి అసూయపడుతున్నాయి. అశ్షూరు ప్రాకారాలు కానీ, దాని బురుజులు కానీ, దాని సైనిక వ్యవస్థ కానీ, దాని ఆయుధాలు కానీ, ఆ సైన్యం కానీ, వారి బలం కానీ, వారి వ్యూహ రచన కానీ, ఆ రాజ్యంలో ఉన్న సౌందర్యం కానీ చూసి మిగిలినటువంటి రాజ్యాలు అసూయపడుతున్నాయి. ప్రతిదీ రాజ్యమే, ఇంత పరిమాణంలో అది రాజ్యమే. వీళ్ళందరి కళ ఏంటంటే దాన్ని చూడడం. ఇప్పుడు మన మధ్యలోనికి 7 అడుగులు వ్యక్తి వచ్చి నిలబడ్డానికి ఇంత పరిమాణంలో, మనం అంతా ఏమనుకుంటాం? మనసులో అసూయపడతాం కదా. ఏంటి ఇంత ఎత్తున్నాడు, నేనేంటి ఇంత ఉన్నాను అనుకుంటాం, అనుకోమా? అనుకుంటాం. అశ్షూరు సామ్రాజ్యాన్ని చూసి అసూయపడినటువంటి మిగిలినటువంటి రాజ్యాలు. ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు చూడండి, దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నయో, అంటే దేవుని చేత స్థాపించబడినటువంటి రాజ్యాలు సైతం దాని ఆ ప్రభావాన్ని చూసి అసూయపడేటువంటి స్థితి. ఇంతకు దానికి అంత ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే నేను దాన్ని శృంగారించినందున. ఏ సమయంలో ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరిని నిలబెట్టాలనో, ఎవరిని పడగొట్టాలనో ఆయన చిత్తం, ఆయన ఇష్టం, అంతే. దీనికి సంబంధించి దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. చూడండి, 32వ వచనం. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఏంటంట? సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహిస్తాడని నీవు తెలుసుకునేంత వరకు గడ్డి వేస్తావని చెప్పాడు. మానవుల రాజ్యాలని నియమించేది, విస్తరించేది, త్రుంచి వేసేది, అంతమొందించేది, కాలగర్భంలో కలిపేసేది అంతా దేవుడే. దేవుడే. ఏం చదువుకున్నాం మనం అంటే, ఈ అశ్షూరు సామ్రాజ్యాన్ని చూసి మిగిలినటువంటి రాజ్యాలన్నీ కూడా అసూయపడ్డాయి. ఎందుకంటే దేవుడు అంతగా అలంకరించాడు. అయితే అశ్షూరు రాజు ఏమనుకున్నాడు మనసులో? ఏమనుకోమంటాడు? ఇదంతా నా బలం, నా శక్తి అని అనుకుంటాడా? అనుకుంటాడా? ఒక్కసారి యెషయా గ్రంథము 10వ అధ్యాయము, యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం నుంచి, అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. అశ్షూరు ప్రజలు ఎవరంట? దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతని వారి ద్వారా దేవుడు కుమ్మరించాడు ఆయా ప్రజానీకం మీద. నా కోపమునకు సాధనమైన దండం. ఎవరినైనా దేవుడు కొట్టాలంటే ఆనాటి ప్రపంచాన్ని అశ్షూరైన దండాన్ని తీసుకుని కొట్టేవాడు, అశ్షూరైన సామ్రాజ్యంతో కొట్టేవాడు. నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనం మీదకి నేను వారిని పంపేదను.
దోపుడు సొమ్ము దోచుకున్నట్టుకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. దేవుడు ఏం చేశాడు? ఎవరైనా కొట్టాలంటే మనం ఎవరైనా కొట్టాలంటే కత్తి తీసుకుంటాం, లేదా కత్తి తీసుకుంటాం నరకాలంటే కదా. నరకం కదా ఎవరిని మనం, పాత రోజుల్లో చెప్తున్నాను. అలా దేవుడు అష్షూరును తీసుకుని కొట్టేవాడు ఆయా రాజ్యాలని. అయితే అలా కొడుతున్నప్పుడు అష్షూరు అనుకుంది మనసులో, 7వ వచనం, అయితే అతడు అలాగూ అనుకొనడు. ఎవరు? అష్షూరు. అయితే అతడు అలాగ అనుకోడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని అనుకోవట్లే, నేనే రాజ్యాలు చేయిస్తున్నాను అనుకుంటున్నాడు. అయితే అతడు అలాగ అనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లనుకొనుచున్నాడు, ఎవరు? అష్షూరు రాజు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్లో కర్కమీషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. ఏమనుకుంటున్నాడు? నా రాజులు మహారాజులు, గతంలో ఉన్నటువంటి రాజ్యాల వైభవాన్ని నేను మార్చి పడేయలేదా? ఇప్పుడు ఈ రాజ్యాలన్నింటినీ ఇంత వశం చేసుకున్నానే, ఈ రాజ్యాల్లో ఉన్న విగ్రహాలు యెరూషలేములో ఉన్న విగ్రహాల కంటే ఎక్కువే కదా. అన్ని ఎక్కువైన రాజ్యాలనే నేను గెలిస్తే యెరూషలేముల విగ్రహాలు తక్కువే కదా. దాన్ని గెలవడం పెద్ద విశేషం అనుకున్నాడు మనసులో. షోమ్రోనుకును దాని విగ్రహములకు నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సీయోను కొండ మీదను యెరూషలేం మీదను ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలనే ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. దేవుడు ఏం చేస్తాడంట? వాడుకున్న తర్వాత అష్షూరు రాజుని తర్వాత ఏం చేస్తాడంటే అష్షూరుని అంతమొందిస్తాడు. అలా అష్షూరు సర్వనాశనమైంది, కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మరలా యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నుంచి ఇంతవరకు లెబానోను పర్వతం మీద ఉండేటువంటి దేవదారు మ్రానుతో, దాని వైభవంతో, దాని గొప్పతనంతో దేవుడు పోల్చడం జరిగింది అష్షూరుని. 10వ వచనం నుంచి, కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడుతువి. ఓ దేవదారు మ్రానువైన అష్షూరు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడుతువి. తన కొన మేఘములకు అంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనముల్లో బలము గల జనమునకు నేను అతన్ని అప్పగించెదను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి నేను అతన్ని తరిమివేసి అష్షూరుని జనములలో బలము గల జనమునకు నేను అతన్ని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయను. ఎవరు ఆ జనము? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. ఈ అష్షూరుని ఎవరికి ఇచ్చాడు? బబులోను రాజుకి ఇచ్చాడు. ఎందుకని? అతడు ఈ అష్షూరుకి తగిన పని చేయను. ఏం చేస్తాడు తగిన పని అంటే? గొడ్డలు తీసుకొని నరికి పడేస్తాడు, అంతే. గొడ్డలు తీసుకొని ఏం చేస్తాడు? నరికి పడేస్తాడు. చూడండి, జనములలో క్రూరులైన పరదేశులు అతన్ని నరికి పారవేసరి. ఎవరు? బబులోనీయులు అష్షూరుని నరికి పారవేసరి. కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడిను. ఎందుకని? పర్వతం మీద ఉంది, చాలా పెద్దది. నరికి పడేస్తే కొండల్లో లోయల్లో దాని కొమ్మలన్నీ పడిపోయాయి. పెద్ద వృక్షాన్ని నరికినప్పుడు దాని కొమ్మలన్నీ నరకాలి కదా, ఆకులన్నీ. కొండల్లోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడిను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడిను. భూజనులందరినూ అతని నీడను విడిచి అతనిని పడి ఉండనిచ్చరు. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీ ద్రిగి వాలును, అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటున ఉన్న వృక్షములన్నింటిలో ఏదియో తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములకు అంటజేసి ఏ వృక్షము కానీ ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకములోనికి పోవు నరుల ఎద్దుకు దిగువారితో కూడా మరణం పాలైరి. మరొకసారి చదువుతున్నాను చూడండి, 14. నీరున్న చోటన ఉన్న వృక్షములన్నింటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములకు అంటజేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండానట్లు క్రింది లోకమునకు పోవు నరుల ఎద్దుకు దిగువారితో కూడా మరణం పాలయ్యరే.
ఆ అష్షూరు పతనాన్ని చూసినటువంటి రాజ్యాలు మరెన్నడూ గర్వించకుండా, ఎందుకంటే ఇంత రాజ్యం నాశనం అవుతుందని ఎవడు ఊహించాడు అసలు. అలాంటి రాజ్యమే గర్వించినప్పుడు, దేవునికి ఎదురు తిరిగినప్పుడు నాశనం అయితే మన పరిస్థితి ఏంటి అని ప్రతి రాజ్యం అనుకోవడం నేర్చుకోవడానికి, తగ్గించడానికి దేవుడు అలా నాశనం చేస్తే, ఇప్పుడు ఐగుప్తు రాజు ఏమనుకుంటున్నాడు, నేను గనుణ్ణి, అదే కదా మనం చదువుకున్న 2వ వచనంలో, గనుడు అయిన నీవు ఎవరితో సమానుడు అని ప్రశ్న వేశాడా, దానికన్నా సమాధానం చెప్తున్నాడు. ఆ రోజు అష్షూరుని ఎందుకు సర్వనాశనం చేశాను అంటే 14, నీరున్న చోటన ఉన్న వృక్షములన్నిటిలో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి. నీరున్న చోట ఉన్న ఏ వృక్షం కూడా. ఇప్పుడు ఫరో ఎక్కడున్నాడు, నైలు నది, అవునా, నైలు నది ఒడ్డునున్నాడు మనోడు, నైలు నది ఒడ్డునున్నటువంటి చిన్న చెట్టు మనోడు. ఏమంటారు, ఈ నది ఉందే యూఫ్రటీస్ నది, యూఫ్రటీస్ నది నైలు నది కంటే పెద్దది. ఆ యూఫ్రటీస్ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ దేవదారు రావునికే పట్టిన గతిని చూపించి అది గర్విస్తేనే నరికి పడేసానే, నైలు నది ఎంత, దాని పక్కన ఉన్న చిన్న చెట్టు అని నువ్వెంత. యూఫ్రటీస్ నది పక్కన ఉన్న దేవదారు రాణి నరికి పడవేశానే, ఈరోజు నైలు నది పక్కన నిలవబడి దేవదారు రాను కలిగిన దుస్థితిని గుర్తుకు చేసుకోకపోతే నీకెంత ప్రమాదం. గనుడు అయిన నీవు ఎవరితో సమానుడువో 2వ వచనంలో 14వ వచనం చూడండి, నీరున్న చోటన ఉన్న వృక్షములన్నిటిలో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములు కంటజేసి, ఏ వృక్షము కానీ ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల ఎద్దకు దిగువారితో కూడా మరణం పాలయ్యేది. అష్షూరును చూసి అణిగి మణిగి ఉండు అని మిగిలినటువంటి రాజ్యాలకు ఆయన చెబితే, గర్విస్తే తుంచేస్తానని చెబితే, ఇప్పుడు ఐగుప్తు గర్వించడం ప్రారంభించింది. గనుడు అయిన నీవు ఎవరితో సమానుడువో అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 15వ వచనం చూడండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగు చేస్తున్నాను. ఎవడు పాతాళానికి పోయినప్పుడు, అష్షూరు రాజు. అష్షూరు రాజు ఎక్కడికి వెళ్ళాడు, చచ్చిపోయి పాతాళానికి. అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగు చేసితిని, అగాధ జలములు అతని కప్పజేసితిని, అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని, అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసుతని, ఫలవృక్షములన్నీ అతని గురించి వ్యాకులపడెను. పాతాళంలోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవు వారి ఎద్దుకు అతడు పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వనకజేసుతని. నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ, ఏదైనా వృక్షములన్నీ పాతాళములో తమ్మును తాము ఓదార్చుకునిరే. ఇక్కడ వృక్షాలు అంటే రాజ్యాలనే. ఎప్పుడైతే అష్షూరు కూలిపోయిందో మిగిలినటువంటి అంతకంటే ముందు కూలిపోయినటువంటి రాజ్యాలు ఉన్నాయి, తర్వాత కూలిపోయిన రాజ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఓదార్చుకున్నాయి తమ్మును తాము. అంత పెద్ద దేవదారుములని కూలిపోతే మేం కూలిపోవడంలో పెద్ద విశేషం ఏముంది అని మీకు అర్థమయ్యేది చెబుతాను. పెద్ద గాలివాన వచ్చింది అనుకోండి, గాలివాన వచ్చి మన ఇంటి మీద ఉన్న రేకులు అలా లేచిపోయాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏడుస్తామా? ఏడుస్తాము. ఈ ముదనష్టం గాలి వచ్చింది, ఈ పనికి మళ్ళీ గాలి వచ్చింది, అంతేనా? ఎత్తుకుంటామా దండకాలు? అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, రేకులు వెళ్ళిపోయి మేము ఎట్ట బతకాలి, ఏం చేయాలి, గందరగోళంగా విలపిస్తాం కదా. అలా ఏడుస్తున్నప్పుడు మన ఏడుపు తగ్గాలంటే ఏం చేయాలంటే, ఎవరో ఒకరు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, నీ 4 రేకులు పోయిన దానికి ఇంతగా ఏడుస్తున్నావే, ఆ పక్కన 4 అంతస్తుల బిల్డింగ్ ఉందే, నేలమట్టం అయింది అని చెప్పారనుకో, తప్పేమని ఏడుపు ఆగిపోతుంది కదా. ఎందుకని? ఈ వచ్చిన గాలి నా 4 రేకులను ఎత్తుకుని పోయిందని ఎంతసేపు ఏడ్చాను, కాదు 4 అంతస్తుల బిల్డింగ్ పడిపోయింది చాలు కదా. ఎంత తృప్తిగా ఉంటుంది ప్రాణం, నెమ్మది. 4 అంతస్తులు కూలిపోయింది కదా, 4 రేకులు పోయిన దాంట్లో పెద్ద బాధపడాల్సిన అక్కర్లేదు. ఆ బాధతో ఈ బాధ అసలు ఏమీ
సరిపోదు. అప్పుడు ఏం చేస్తాం మనం తెలుసా? ఇక్కడి నుంచి బయలుదేరి 4 అంతస్తుల బిల్డింగ్ పోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఓదారుస్తాం, ఊరుకో అయ్యగారు అని. అదే అక్కడ 4 అంతస్తులు పోయాయని తెలియలేదు అనుకో, మనం ఏం చేస్తాం? బాధపడతాం. ఇక్కడ మిగిలినటువంటి వృక్షాలన్నీ ఓదార్చుకుంటున్నాయంట, చిన్న చిన్న వృక్షాలు. ఏమని? దేవదారు మ్రానే పడింది, మనమెంత అని ఓదార్చుకుంటున్నాయంట. దేవదారు మ్రానైన అష్షూరే కూలిపోయింది, మనమెంత దేవుని చేతిలో కూలిపోవడం. 16వ వచనం, అతని పాటు ధ్వని చేత. అతని పాటు ధ్వని అంటే పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు ఎంత పెద్ద శబ్దం వస్తుంది, కిర్రమని పెద్ద శబ్దం వస్తుంది కదా. అతని పాటు ధ్వని చేత జనములు వనక చేసేతని, వణికిపోయారు జనాలందరూ అది పడుతూ ఉంటే. నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ, ఏదైనా వృక్షములన్నీ పాతాళంలో తమ్మును తాము ఓదార్చుకునరే. ఇక్కడ పడిపోతూ ఉంటే, కూలిపోతూ ఉంటే, పాతాళంలో అంతకంటే ముందు పడిపోయినటువంటి రాజ్యాలన్నీ తమ తాము ఓదార్చుకుంటాయి. వస్తాడు ఇక అశ్షూరు రాజు కూడా వస్తాడు, ఏం పర్లేదు, ఓదార్చుకుంటున్నారు. అన్య జనముల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులకు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. అతనితో పాటు ఉన్న వ్యక్తులు, అతడు చంపిన వాళ్ళు అందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. ఇలా అశ్షూరు రాజ్యం అనేది పతనమైంది. నేనే శృంగారించాను, నేనే సమూల నాశనము చేశాను. ఇప్పుడు నైల్ నది పక్కన మోకాలు ఎత్తు పెరిగి పెద్ద పెద్ద అంకెలు వేస్తున్నావు. నేను గనుణ్ణి, ఓ ఇశ్రాయేలు వారులారా రండి, నేను మీకు రక్షణ ఇస్తా అని గప్పాలు కొడుతున్నావు, పెద్ద పెద్ద దీర్ఘాలు తీస్తున్నావు. ఆ దేవదారు మ్రానుకే దిక్కు లేకపోతే మోకాలు ఎత్తు పెరిగిన ఈ నైల్ నది పక్కన రెల్లు పొల్ల వంటి కర్ర అని చెప్పాడా ముందు అధ్యాయంలో. రెల్లు పొల్ల. నైల్ నది పక్కన ఏం పెరుగుతాయి తెలుసా? రెల్లులు పెరుగుతాయి. రెల్లు అంటే నీటి తొంగలు అలాంటివి, కేసర వెల్లు అంటారు చూసారా, రెల్లు పొల్లలు పొడవుగా ఏపుకుంటాయి. ఎందుకు పనికిరావు? దేవదారు మ్రాన్నే విడిచిపెట్టకపోతే రెల్లు పొల్ల వంటి నిన్ను విడిచిపెడతానా, నీవు తట్టుకోగలవా అని మాట్లాడుతూ ఇప్పుడు 18 చూడండి. కాబట్టి ఘనముగాను గొప్పగాను ఉన్న నీవు ఏదేను వనములోని వృక్షముల్లో దేనికి సమ్ముడవు అనుకుంటున్నాడు ఫరోరాజు. ఘనము గొప్ప అనుకుంటున్నాడు. కాబట్టి ఘనముగాను గొప్పగాను ఉన్న నీవు ఏదేను వనములోని వృక్షముల్లో దేనికి సమ్ముడవు? ఏదేను వనంలో ఉన్న శ్రేష్టమైన వృక్షాలే ఈ దేవదారు మ్రాను చూసి అసూయపడితే నీవు ఏదేని తోటలో దేనికి సమ్ముడు? నేను ఫలాందానికి సమానం అంటావేమో. దీనికంటే గొప్పది అశ్షూరు దేవదారు మ్రాను. నీవు పాతాళములోనికి త్రోయబడి ఘనులై అక్కడ దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందిన వారి యొద్దను నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఎలాగూ సంభవించును, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఫరో, నీకు సంభవించబోయేది ఏంటంటే 1 నెల తరువాత నీ మీదకే వస్తుంది బబులోను సైన్యం. అదే బబులోను సైన్యం దేవదారు మ్రాను నరికారు. దేవదారు మ్రాను నరికిన గండ్రగొడ్డలి నీ మీదకి వస్తుంది. నీకు గొడ్డలు కూడా అక్కర్లేదు, కొడవలు చాలు. రెల్లు పొల్లను కోయడానికి కొడవలు చాలు, లేదా గట్టిగా బిగితే ఊడొస్తుంది. ఎందుకంటే నైల్ నది పక్కన నీళ్ళలో ఉండేటువంటి దానికి ఏం బలం ఉంటుంది? దేవదారు మ్రాను నరికి మొత్తం నదుల్ని, లోయల్ని, కొండలు నింపివేశారు దాని శాఖలతో. దాని పాటుకి పాతాలు కూడా వణికిపోయింది. దాని పాటుకి చుట్టుపక్కల రాజ్యాలన్నీ అదిరిపోయాయి. అలాంటి గండ్రగొడ్డలి ఇప్పుడు నీ మీదకి వస్తుంది. 1 నెల ఆగు. నెల తర్వాత వస్తుంది ఆ గండ్రగొడ్డలి, బబులోను సైన్యం వస్తుంది. నీవు నిలవగలవా? నీ గతి ఇది అని నెలల ముందు చెప్పాడు దేవుడు. మారు, రంకులేయద్దు, నేను గొప్పోడిని, నేను గనుణ్ణి అని అనొద్దు అని నెలల ముందు చెప్పాడు. ఐగుప్తు రాజైన ఫరో వినలే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవదారు మ్రాను లాంటి వాడు. యెషయా గ్రంథం 53 చదివినప్పుడు అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఏ పాపము లేనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోక పాపాలన్నీ తన మీద మోపి దేవుడు శిక్షించాడు అంటే ఇక అన్ని పాపాలతో ఉన్న మనల్ని దేవుడు విడిచిపెడతాడా? బలమైన అశ్షూరు సైన్యం బబులోనీయులకు బలైపోతే
మరి ఐగుప్తు సైన్యం మిగులుతుందా, తట్టుకోగలుగుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిని, ఆయన పరిశుద్ధతని దేవుని చేత స్థాపించబడిన యోధా మతమే తట్టుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే మిగిలినటువంటి మతాల పరిస్థితి ఏంటి? యేసుప్రభు అర్థమవుతాడా? యోధా మతం అంటే దేవుడు స్థాపించిన మతం. అది 613 ఆజ్ఞలు దేవుడే, సాక్షాత్తు దేవుడే మోషేకిచ్చి స్థాపించినటువంటి మతం అది యోధా మతం అంటే. అలాంటి యోధా మతానికి యేసుప్రభు అర్థం కాకపోతే, ఆయన పరిశుద్ధత అర్థం కాకపోతే, ఆయన నీతి అర్థం కాకపోతే, ఆయన దైవత్వం అర్థం కాక ఆయన సిలువెక్కిస్తే మరి మిగిలినటువంటి మతాలకి యేసుప్రభు ఎలా అర్థమవుతాడు? అర్థం కాడు. యేసుప్రభు శిష్యులు ఎవరు? యోధా మతస్థులే. సర్వప్రపంచాన్ని సువార్త ప్రకటించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలని యోధా మతమే. భారతదేశానికి వచ్చాడు తోమా. ఎక్కడికి వచ్చాడు? నేరుగా ఇండియన్స్ దగ్గరికి వచ్చాడు? కాదు. భారతదేశంలో కేరళలో ఉన్నటువంటి, చెన్నైలో ఉన్నటువంటి యూదుల సమాజ మందిరాలకు వచ్చాడు. మనం ఎదురు చూసిన మెస్సియా ఈయనే. అక్కడి నుంచి సువార్త ప్రారంభమైంది. మొట్టమొదటి ఫాలోవర్స్ ఎవరంటే, అనుచరులు ఎవరంటే యూదులో. యోధా మతం దేవుని చేసి స్థాపించబడిన మతం. ఆ మతమే క్రైస్తవ్యానికి దాసోహం అయితే, క్రీస్తు పాదాలకి, మరి మిగిలినటువంటి రెల్లు పొల్లుల పరిస్థితి ఏంటి? మిగిలినటువంటి రెల్లు పొల్లుల పరిస్థితి ఏంటి? దేవదారు అనేటువంటి యోధా మతమే యేసుప్రభు గొడ్డలకి పడితే, ఆయన సిలువ సువార్త గొడ్డల వేటుకు నరకబడితే, మరి మిగిలినటువంటి రెల్లు పొల్లుల పరిస్థితి ఏంటి? మా చాలా పాత మతం, మా చాలా పెద్ద మతం. రెల్లు పొల్ల ఎంత ఎత్తు పెరిగినా దాన్ని రెల్లు పొల్లే అని అంటారు. రెల్లు ఆకాశం ఎత్తు పెరిగినా దేని పనికి వస్తుంది? పోయిలో పెట్టుకోవడానికి తప్ప ఫర్నిచర్ చేయడానికి పనికిరాదు. మానవుడు స్థాపించిన రెల్లు పుల్ల లాంటి మతాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దాటికి నిలవబడగలవా? తట్టుకోగలవా? గండ్రగొడ్డల వేటికి రెల్లు పుల్ల నిలవబడగలదా? దేవదారు మ్రాను నేలగూల్చినటువంటి గండ్రగొడ్డల వేటుకి నైలు నది పక్కన ఉన్నటువంటి రెల్లు పుల్ల తట్టుకోగలదా? దేవుని చేత స్థాపించబడిన యోధా మతమే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు నరకబడితే, మరి మానవుడి చేత స్థాపించబడినటువంటి మతాలు ఎంత పాత అయితే ఏంటి, ఎంత కొత్త అయితే ఏంటి, ఎంత పెద్ద అయితే ఏంటి, ఎంత చిన్న అయితే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ గండ్రగొడ్డల వేటుకి మానవ మతాలు నిలవబడవు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రపంచ వీధుల్లో విహారం చేస్తూ ఉంది. ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. నీతిమంతుడైన, ఏ పాపం లేని ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన పాపంగా చేయబడినప్పుడు, మన పాపాన్ని ఆయన తీసుకున్నప్పుడు, ఆయన సిలువ మీద వ్రేలాడి తీశాడు కదా దేవుడు. ఆయన చంపేశాడు కదా, ఆయన ప్రాణం తీశాడు కదా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రాకపోతే మనల్ని వదిలిపెడతాడా? దేవదారు మ్రాన్ని వదిలిపెట్టకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనల్ని వదిలిపెడతాడా? రెల్లు పుల్లల లాంటి మనల్ని వదిలిపెడతాడా? చీపురు పుల్లల లాంటి మనల్ని తగలబెట్టడు? అష్షూరు సామ్రాజ్యమే బబులోనీల గొడ్డల వేటుకి బలైపోతే నైల్ నది పక్కన పెరుగుతున్న రెల్లు పుల్లల పరిస్థితి ఏంటి, ఐగుప్తు పరిస్థితి ఏంటని ఈ 31వ అధ్యాయం సారాంశం. దీన్ని ఆధారం చేసుకుని మనం ఏం మాట్లాడుతున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త వేటుకి యోధా మతమే నేల కొరిగింది. మరి మిగిలినటువంటి మతాలు ఆ వేటుకి తట్టుకోగలవా? మిగిలినటువంటి ధర్మాలు కానీ, సంస్కృతులు కానీ, దేశాలు కానీ, దేవుళ్ళు దేవతలు కానీ ఎవ్వరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ సువార్తకి నిలవరు. అలా మొత్తం ప్రపంచాన్ని నరుక్కుంటూ వస్తుంది సువార్త 2000 సంవత్సరాలుగా. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఎన్ని రెల్లు పొల్లలు ఏకమై కట్టగా ఎదురుగా వచ్చినా సరే తెగిపోవడమే. అది గండ్రగొడ్డలు వేటు అంటే. ఇకపోతే మన పాపం విషయానికి వస్తే, దేవదారు మ్రాను లాంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు సిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది? మానవులందరి మంచితనం కంటే అత్యంత ఎత్తులో ఉండేటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మానవుడు ఎంత మంచి అనుకుంటాడో అంత మంచికి
అందనంత ఎత్తులో ఉండే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పటివరకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప గొప్ప మహనీయులుగా పేరెన్నిక కన్నటువంటి వ్యక్తులందరినీ వారి మంచితనాన్ని పెడితే వాళ్ళు మెడలెత్తి చూస్తే మెడలు విరిగిపోయేంత ఎత్తులో ఉంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవదారు వృక్షం ఆయన లెబానోను పర్వతం మీద, ఆ కల్వరి కొండ మీద, ఆ శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి అంటే ఏ మేధావికి, ఏ మహనీయుడు కానీ మెడలు విరిగిపోతాయి. ఎందుకంటే వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నటువంటి ఆ మాట ఎవరికి అర్థం కాదు. దేవదారుని మిగిలినటువంటి వృక్షాలు చూస్తే మెడలు విరిగిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధతని, ఆయన ప్రేమని, ఆయన నీతిని, ఆయన మంచితనాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచ మేధావులకి, మహనీయులకి మెడలు విరుగుతాయి. ఇంత మంచోడా యేసు ప్రభు. అవును, ఆ దేవదారు రానే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం, నీ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నేల కొరిగాడు శిలువలో. ఎందుకు అంటే మనల్ని ఆయన స్థాయికి తీసుకుని రావడానికి, ఉచితమైన నీతిమంతులుగా, ఉచితమైన పరిశుద్ధులుగా, ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించడానికి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుని ఖడ్గం మినహాయించకపోతే, పాపంతో మరణిస్తే మనల్ని దేవుని ఉగ్రత పొరపాటును కూడా విడిచిపెట్టదు, దేవుని ఖడ్గం పొరపాటును కూడా విడిచిపెట్టదు. గర్వించినటువంటి అష్షూరు రాజ్యాన్ని దేవుడు కాలగర్భంలో కలిపేశాడు, ఐగుప్తుని కాలగర్భంలో కలిపేశాడు, రాజ్యాలని వదిలిపెట్టలే ఆయన. అది విషయం. దేవునికి ఎదురు తిరిగినప్పుడు రాజ్యాలను వదిలిపెట్టలే. ఈరోజు దేవునికి ఎదురు తిరిగి బ్రతికితే నిన్ను నన్ను తీసేయడం పెద్ద విషయం కాదు ఆయనకి. అయితే మన కోసం నేల కొరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, మన కోసం శిలువలో ప్రాణం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఇంకనూ దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకనూ దీర్ఘశాంతం వహిస్తూ మన ఎడల జాలి కలుగ చేసుకుంటున్నాడు. ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయంలో నేల కొరిగినటువంటి అష్షూరును గూర్చి మేము చదువుకున్నాం. అష్షూరు అంతం కావడానికి కారణం దాని గర్వం, నిన్ను గుర్తించినటువంటి దాని గర్వం, నీకు లోబడినటువంటి దాని గర్వం. నైల్ నది పక్కన పెరుగుతున్నటువంటి రెల్లు పొల లాంటి ఐగుప్తు నేల కొరగడానికి కారణం దాని గర్వం, దాని అహంకారం. అయితే నేను తలెత్తుకోవడానికి కారణం నా కోసం శిలువలో వ్రేలాడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి. రెల్లు పొల కంటే హీనమైనటువంటి, బలహీనమైనటువంటి చెట్టు అయిన నన్ను నిలవబెట్టడానికి పరిశుద్ధుడైన దేవదారు లాంటి నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు నరికి వేసినందుకు ఈ శిలువలో మీకు వందనాలు, కృతజ్ఞతలు. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.